వికారాబాద్ జిల్లా పరిగిలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బంజారా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన ఎస్టీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ తులసి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతోనే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. 2 లక్షల మెజారిటీతో గెలుస్తా, రెండోసారి ఎంపీ అవుతానని ధీమా వ్యక్తం చేశారు. అదే ప్రచారం మొదలుపెడితే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎన్నో సైన్యాలు ఉన్నాయి. ఎస్టీ మోర్చాలు, ఎస్సీ మోర్చాలు, మహిళా మోర్చాలు, ఈ అన్ని మోర్చాలు, వైఎం యువ మోర్చా, ఈ వేరే సైన్యాలు కూడా గత 2 వారాల సంది ఆ సైన్యాలు కూడా వాళ్ళు వేరేగా చేస్తున్నారు. ఇదే బీజేపీ పార్టీ బలం. ఏదో ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ కాదు. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, అన్ని డెమోగ్రాఫిక్స్ అన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీ అంటే యావత్ భారతదేశంలో చేయాలి. అన్న మాకు ముస్లిం మోర్చా కూడా ఉన్నారు, అయితే అంత మైనారిటీ మోర్చా కూడా ఉన్నారు. అయితే అన్ని మోర్చాలు 2 వారాలు సెట్ చేస్తుంది. అదే కాక సంఘ్ కూడా చేస్తుంది. అయితే ఇటువంటి వాతావరణము అన్ని విభాగాలు కలిసి ఒకటే లక్ష్యంతో పనిచేస్తాడు. ఈ ప్రాంతంలో నేను ఇంత మంచిగా, ఇంత పెద్ద ఎత్తుగా మొట్టమొదటిసారి గెలుపు ఖాయం. అటు మోడీ గారు గెలుపు ఖాయం, ఇక్కడ కూడా గెలుపు ఖాయం. కానీ మార్జిన్ ఎంత? మార్జిన్ సర్వేలు అవుతున్నాయి. ఆ మార్జిన్ పెరుగుతూ వస్తున్నది. ఆ మార్జిన్ ఎట్లయితే పెరుగుతూ వస్తున్నది, జాయినింగ్ అవుతున్నాయి. రోజు 10, 20, 30 జాయినింగ్. ఇప్పటి వరకు 60 సర్పంచ్లు, 70 ఎంపీటీసీ జాయినింగ్. ఈ రోజు కూడా 8 మంది ఎంపీటీసీ జాయిన్ అవుతున్నారు. 3 ఎస్టీ ఎంపీటీసీ జాయిన్ అయ్యారు. ఇంకా 5 మంది ఎంపీటీసీ జాయిన్ కాబోతున్నారు. ఇది 2 లక్షల కంటే ఎక్కువ మెజార్టీ. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద నమ్మకం. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, అవినీతి లేని గవర్నమెంట్. కాంగ్రెస్లు వీళ్ళని చూడంగానే వాళ్ళకందరికీ అవినీతి అనిపిస్తుంది. అదే కాక ఆయన పేద కుటుంబం నుంచి పెరిగింది. వాళ్ళ పేదలకు అవసరమేదో వాళ్ళు అడగకుండా తెలుసు. ఇవన్నీ కూడా ఒక కరెక్ట్ దారిలో దేశాన్ని నడిపించింది. పేదల అటు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం గౌరవం ఎన్నో ఇంతలు పెరిగింది.